మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ అజిత్ పవార్ మొన్న ప్లేన్ క్రాష్లో మరణించిన తర్వాత ఆయన సతీమణి సునేత్రా పవార్ని మంత్రిగా చేసి ఆమెకి ఆ బాధ్యతలు అప్పగించబోతున్నారట. అయితే ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నదట. అజిత్ పవార్ సతీమణి క్రీడలు ఎక్సైజ్ శాఖల మంత్రిత్వ శాఖ ఆమెకు కేటాయించి ఉప ముఖ్యమంత్రిని చేసిరామని చేయబోతున్నారు. అజిత్ నిర్వహించిన ఆర్థిక శాఖ ఫడ్నవీస్ వద్దనే ఉంటుందట. 2 వారాల్లో 2 ఎన్సీపీల విలీనం. అధ్యక్ష రేసులో పవార్, సునేత్రా, సుప్రియా, ప్రఫుల్ పటేల్. సో ఇప్పుడు ఎన్సీపీ 2గా విడిపోయింది కదా శరద్ పవార్ పార్టీ. సో ఇప్పుడు ఆ 2 కూడా విలీనమయ్యే అవకాశం ఉందట. ఇప్పుడు అజిత్ పవార్ మరణంతో విలీనమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. విమాన ప్రమాదంలో మరణించిన ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ స్థానంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన భార్య సునేత్రా పవార్ శనివారం ప్రమాణం చేయబోతున్నారు. ఈ పదవి చేపట్టాలని పార్టీ నేతలు చేసిన విజ్ఞప్తిని ఆమె అంగీకారం తెలిపారని సీనియర్ నాయకుడు మంత్రి ఛగన్ భుజ్బల్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న ఆమెను శనివారమే తమ శాసనసభాపక్ష నేతగా ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నారు. దివంగత పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక ప్రణాళికా శాఖలు చూసేవారు. ఎక్సైజ్, యువజన సంక్షేమం, మైనార్టీల అభివృద్ధి, క్రీడలు కూడా ఆయన వద్దే ఉన్నాయి. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నది. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో సునేత్ర ఆర్థిక శాఖ వంటి కీలక శాఖను నిర్వహించలేరని, ఆమెకు ఎక్సైజ్, క్రీడల శాఖలు ఇస్తామని, ఆర్థిక శాఖ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వద్దే ఉంటుందని బీజేపీ నాయకత్వం ఎన్సీపీ నేతలకు స్పష్టం చేసింది. బడ్జెట్ సమావేశాల తర్వాత ఆర్థిక శాఖను ఎన్సీపీకి ఇస్తామని ప్రతిపాదించిందని, ఇందుకు వారు సమ్మతించినట్టుగా సమాచారం. అజిత్ మరణంతో బారామతి అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో సునేత్ర బరిలోకి దిగబోతున్నారు. అయితే ఈ విలీనం, మరోవైపు 2 ఎన్సీపీల విలీనం ఖాయమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎస్పీ, శరద్ పవార్ ఎన్సీపీ అదొక పార్టీ, దివంగత అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 2 వారాల్లో కలిసిపోతాయని 2 వర్గాల నుంచి సంకేతాలు వస్తున్నాయి. అయితే విలీనం తర్వాత పార్టీకి ఎవరు నేతృత్వం వహించాలి అన్న అంశంపై ప్రస్తుతం పవార్ కుటుంబంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. పవార్తో పాటు అజిత్ భార్య సునేత్రా పవార్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ రేసులో ఉన్నట్టుగా తెలిసింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలోనే 2 ఎన్సీపీలు కలిసిపోవాలని అజిత్ పవార్ కూడా ఆశించారని ఎన్సీపీ ఎస్పీ నేత జయంత్ పాటిల్తో ఈ దిశగా చర్చలు కూడా జరిపారని, ప్రస్తుత జెడ్పీ తర్వాత తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారని పవార్ పార్టీ నేతలు అంటున్నారు. అయితే అజిత్ పవార్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో విలీనానికి సుముఖంగా లేరట. మొత్తానికి ఏదో ఒక ఇది జరగబోతున్నది. ఇప్పుడు ఎన్సీపీ శాసనసభాపక్ష నేత మహాయుతి ప్రభుత్వంలో కీలక భాగస్వామి.